ఏపీ కేబినెట్ ముగిసింది. ఇక కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై మంత్రి పార్థసారథి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బాల్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సిసిటి తిరుపతి జిల్లా 633 కోట్ల రూపాయలతో 117 మందికి ఉపాధి అవకాశం. శాన్సో ఫార్మా లిమిటెడ్ ఏలూరు జిల్లాలో 80 కోట్ల పెట్టుబడితో 210 మందికి ఉపాధి అవకాశం. ఆర్ఎస్బి ట్రాన్స్మిషన్ ఇండియా లిమిటెడ్ సిసిటి 143.9 కోట్ల పెట్టుబడి 350 మందికి ఉపాధి అవకాశం. వెంకటేశ్వర పేపర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణా జిల్లా 63.61 కోట్లు పెట్టుబడి 100 మందికి ఉపాధి అవకాశాలు. ఎర్లీ బర్డ్ ఏదైతే 50 కోట్ల పైబడిన ఎర్లీ బర్డ్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కింద వచ్చే ఇన్సెంటివ్స్ అన్నిటిని కూడా ఈ కంపెనీస్కి ఎక్స్టెండ్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాం. ఆర్సిలరీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఎస్ఐబిబి సిఫార్సులకు ఆమోదం తెలిపింది. అదనంగా సమీపంలో ఉన్న 37.898 సెంట్ల భూమి కేటాయింపు, ఆలస్యమైన భూమి విలువ చెల్లింపుపై వడ్డీ మాఫీ, ఏమైనాసే చెల్లించిన 92,24,929 స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల రీంబర్స్మెంట్, ఫేజ్ 1 కమిషన్కు అమలుకు జనవరి 2029 నుండి డిసెంబర్ 2037 పొడిగింపు మరియు ప్రాజెక్టు భూమికి 100% సేల్ డీడ్ అమలు చేసి టైటిల్ మరియు యాజమాన్యాన్ని ఏఎంఎన్ఎస్ఐకి బదిలీ చేయటం. దీంట్లో ఏంటంటే ఫ్యాక్టరీకి స్టీల్ ప్లాంట్కి మెటల్ స్టీల్ ప్లాంట్కి ఏదైతే ల్యాండ్ ఎలకేట్ చేశారో మధ్యలో కొంత గవర్నమెంట్ భూమి ఉంది, దాన్ని కూడా వారికి అప్పచెప్పమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ల్యాండ్ వాల్యూ ఏదైతే పే చేశారో కొంత ఆలస్యం అవటం మూలంగా ఏదో ₹1,00,00,000 ఎంతో ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారు. ఆ ఇంట్రెస్ట్ని మాఫీ చేయడానికి ఆమోదం తెలిపాం. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ ఏదైతే కట్టారో 92,24,000 దాన్ని రీంబర్స్మెంట్ చేయమని కోరారు, అది కూడా రీంబర్స్ చేస్తాం. అంతేకాకుండా జనవరి 29కి ఒరిజినల్గా జనవరి 29కి ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. కానీ అనేక కారణాల మూలంగా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో డిలే మూలంగా అది డిసెంబర్ 2031కి పొడిగించబడింది. జనవరి 2029 నుండి డిసెంబర్ 31కి 2 years డిలే అయింది. పోటీదారులతో సమానంగా ప్రోత్సాహకాలు కొనసాగించడానికి మరియు రాష్ట్రంలో ప్రాజెక్ట్ గ్రౌండింగ్ వేగవంతం చేయడానికి జీవోఎంఎస్ నెంబర్ 128 డేటెడ్ 27/7/25 ద్వారా అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇచ్చిన ప్రోత్సాహకాల సవరణకు ఎస్ఐబిబి సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. ఈ ఫ్యాక్టరీ ఏంటంటే సోలార్ సెల్స్, సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారు చేస్తారు. వీరికి ఇప్పటికీ రాష్ట్రంలో పాలసీ ప్రకారం ఇదే కేటగిరీ ఇండస్ట్రీస్కి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. అదే ప్రోత్సాహకాలు ఇమ్మని చెప్పేసి అడిగారు, దాన్ని ఆమోదించడం జరిగింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దత్తులూరు పాపంపల్లెలో 349.95 ఎకరాల భూమి కేటాయింపునకు ఎస్ఐబిబి సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. మెసెస్ అనెడ్రోన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిఫెన్స్ అమ్యునిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు డిఫెన్స్ రా మెటీరియల్ ప్లాంట్ స్థాపించున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే ఆర్డిఎక్స్ తర్వాత గన్స్ కూడా అనుకుంటున్నారు, కొన్ని రకాల వెపన్స్, ఇంకొన్ని కెమికల్స్ తయారు చేయడానికి ఈ ప్రతిపాదన. ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ అదర్స్ అంటే ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి కావాల్సిన డబ్బుల్ని ఆ ఇండస్ట్రీయే చెల్లిస్తుంది. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రభుత్వం ద్వారా, అంటే ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా ఫ్యాక్టరీ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంతకుముందు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కూడా 400 ఎకరాలు ఇవ్వడం జరిగింది ఇదే ప్రాంతంలో. సో ఇదంతా కూడా డిఫెన్స్ క్లస్టర్ లాగా మారిపోతుంది. వచ్చే నెల 15న రాజ్నాథ్ సింగ్ గారు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. అవకాశం ఉంటే అప్పుడు వారి చేత వర్చువల్గా ఇనాగ్రేషన్ కూడా చేయించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. జియోఎంఎస్ నెంబర్ 2 ఐఎన్సి డేటెడ్ 17/1/22 ప్రకారం సెంచురీ ఫ్లై బోట్ ఇండియా లిమిటెడ్ కంపెనీ పేరు సెంచురీ ప్యానల్ లిమిటెడ్గా మార్చడానికి ఎస్ఐబిబి సిఫార్సు మేరకు ఆమోదం. అంటే పేరు మార్చుకోవడానికి వాళ్ళు రిక్వెస్ట్ చేశారో దాన్ని కూడా క్యాబినెట్కి వచ్చింది. వీరవాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్కు చేసిన భూమి కేటాయింపు రద్దుకు
ఎస్ఐబిబి సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు గతంలోనే వీళ్ళ బస్సెస్ తయారు చేస్తారనుకుంటాను, వీరికి ల్యాండ్స్ అన్ని అలాట్ చేసి టైంలో ఇంప్లిమెంట్ చేయలేదనే ఉద్దేశంతో ఆ అలాట్మెంట్ని రద్దు చేయడం జరిగింది. అంటే ల్యాండ్ ఉందా ఒకసారి చెప్తాను. అంటే ప్రభుత్వం ఈ కేటాయింపుల్ని ఏదో పందారం చేస్తున్నట్టు కాకుండా మానిటర్ చేస్తూ, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ మానిటర్ చేస్తూ, ఎవరికైతే ల్యాండ్స్ అలాట్ కాబడ్డాయో ఆ ల్యాండ్స్లో ఉద్దేశించిన పరిశ్రమలు స్థాపించబడుతున్నాయా లేదా, ఆశించిన స్థాయిలో పెట్టుబడి, ఆశించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన జరుగుతుందా లేదా అని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ మానిటర్ చేస్తుందని చెప్పేసి తెలియజేయడం 120 acres అనంతపూర్ డిస్ట్రిక్ట్ 2017లో అలాట్ చేశారు ఇది. సో తర్వాత వచ్చిన ప్రభుత్వం మూలంగానో లేకపోతే ఏ కారణంతోనో కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. బహుశా వేరే చోట, ఎందుకంటే వీళ్ళకి మంచి ఆర్డర్సే ఉన్నాయి, కాకపోతే గత ప్రభుత్వంలో వారికి మరి ఏమైనా ఇబ్బంది అయిందో ఏమో తెలియదు, కానీ ప్రాజెక్ట్ డిలే అయిపోయిన కారణంతో ఈ ల్యాండ్ని వదిలేసుకుంది. అనకాపల్లి జిల్లా టి సిరపపల్లి విలేజ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్కు భూమి విలువ చెల్లింపు కోసం ప్రారంభం 9 రోజులు గడువు మించి 15/4/2026 వరకు వడ్డీ లేదా అదనపు ఛార్జీలు లేకోకుండా గడువు పొడిగింపు